హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడున్న జనరేషన్లో మనకు పొల్యూషన్ వల్లనో లేదంటే క్లైమేట్ చేంజెస్ కారణంగానో మనకున్న టెన్షన్స్ కారణంగానో ఎనీ ప్రాబ్లం ఏదైతేనేమి హెయిర్ ఫాలింగ్ అయితే ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు కదా. హెయిర్ ఫాలింగ్ అండ్ అలాగే డాండ్రఫ్ కానీ అలాంటి సమస్యలతో చాలామంది సఫర్ అవుతూనే ఉంటారు ప్రతి ఒక్కరు. ఈ జనరేషన్లో హెయిర్ ఫాలింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది కదా. సో దానన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటి అంటే మార్కెట్లో దొరికే మనం కెమికల్ షాంపూస్ వాడడం వల్ల అవి తొందరగా రిజల్ట్స్ అయితే చూపిస్తాయి, కానీ మనకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తూ ఉంటాయి. సో ఏ షాంపూ వాడితే పని చేస్తుంది, ఏ షాంపూ వాడితే పని చేయదా అనే డౌట్తో యూజ్ చేయడం కంటే ఇంట్లోనే న్యాచురల్గా కుంకుడుకాయని యూజ్ చేసేసేయండి. అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్కు వన్ సొల్యూషన్ అని నేనైతే గ్యారంటీగా చెప్పగలను. మన అమ్మమ్మల కాలం నుంచి ఎప్పటి నుంచో కుంకుడుకాయ షాంపూ పాపులర్ కదా, కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఈ కుంకుడుకాయని ఎన్నో విధాలుగా యూజ్ చేయొచ్చండి. దానికోసం మనం కుంకుడుకాయలు తీసుకొచ్చుకొని ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఆ కుంకుడుకాయలని పీల్ ఆఫ్ చేసేసేయాలి, అంటే సీడ్స్ సపరేట్ చేసేసేయాలి. పైది అది ఉంటుంది కదా, అది సపరేట్ తీసుకొని హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకొని హెడ్ బాత్ చేయడం ద్వారా హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది. అలాగే హెయిర్ గ్రోత్ చాలా తొందరగా వస్తుంది. డాండ్రఫ్ కానీ హెయిర్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ ఫాలింగ్ ఉన్నా అన్నిటికీ చెక్ పెట్టేస్తుందండి. అలాగే స్కిన్కి సంబంధించి అలర్జీస్ అలా రాకుండా కూడా చేస్తుంది. ఎందుకంటే స్కిన్ అలర్జీస్ అన్నిటికీ మెయిన్ రీజన్ హెయిర్ ప్రాబ్లమ్సే అండి. హెయిర్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అది మనకు స్కిన్ మీద చూపిస్తుంది. సో మనం ఏదైనా షాంపూ చూస్ చేసుకునే ముందు 100 సార్లు ఆలోచించి చూస్ చేసుకుంటూనే ఉంటాం కదా. ఆ విధంగా టెన్షన్ పడుతూ చూస్ చేసుకోవడం కంటే కుంకుడుకాయలు న్యాచురల్గా ఇంట్లోనే షాంపూ ఈ విధంగా చేసేసుకోండి. ఇంకా మనకు చాలామంది కుంకుడుకాయ వాడడం వల్ల హెయిర్ డ్రై అవుతుంది అనే మాట అయితే విన్నాను. చాలామంది ఏమంటుంటారంటే కుంకుడుకాయలు వాడడం వల్ల హెయిర్ అనేది డ్రై అయిపోతుంది, సో దాన్ని మెయింటైన్ చేయలేకనే షాంపూస్ వాడుతున్నాము, ఎందుకంటే షాంపూ వల్ల ఇమ్మీడియట్గా హెయిర్ అనేది సిల్కీగా అనిపిస్తుంది అని అనుకుంటుంటారు. కుంకుడుకాయ వల్ల హెయిర్ అనేది డ్రై అవ్వడం ఏమి ఉండదండి. చాలామంది ఏం చేస్తారంటే హెడ్ బాత్ చేసిన తర్వాత 1 డే మాత్రమే ఏ షాంపూ యూజ్ చేసినా కూడా ఆయిల్ పెట్టుకోవాలండి. 1 డేకి మించి 2-3 డేస్ ఉండడం వల్ల హెయిర్ అనేది రఫ్గా అవుతుంది. సరే, అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే కుంకుడుకాయతో పాటు అలోవెరా లేదా మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్ అలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా. కుంకుడుకాయలను మనం నానబెట్టేటప్పుడే తలస్నానం చేయాలనుకున్నప్పుడు దానికంటే 1 అవర్ ముందు ఫ్లాక్స్ సీడ్స్ కానీ అలోవెరా కానీ మందారం ఆకు ఎనీథింగ్ ఏదైనా అండి హాట్ వాటర్లో నానబెట్టేసుకొని 2 కలిపి మిక్స్ చేసేసుకొని హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ అనేది 100% సిల్కీగా ఉంటుంది. హెయిర్ ఫాలింగ్ ఉండదు. ఒక 3-4 డేస్ వరకు అయితే హెయిర్ సిల్కీగా ఉంటుందండి. అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. సో కెమికల్ ఫ్రీ షాంపూను ఇంట్లోనే చాలా న్యాచురల్గా తయారు చేసుకొని ఈ విధంగా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది మనకు సొంతం అవుతుంది. అలాగే ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. మరి ఎందుకు ఆలస్యము? టెన్షన్ పడుతూ వాడడం కంటే టెన్షన్ ఫ్రీగా వాడడమే బెటర్ కదా. సో ప్రతి ఒక్కరైతే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకోటి కళ్ళు మంట అంటుంటారు కాబట్టి కొంచెం చిన్నపిల్లలకైతే అవాయిడ్ చేసేసేయండి, కాదన్ను. మనం మాత్రం కళ్ళు మంట అనేది ఫేస్ చేయగలం కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా న్యాచురల్ పద్ధతిలోనే ఏదైనా యూజ్ చేయడానికి ట్రై చేయండి. కుంకుడుకాయకు మించిన హెయిర్ సొల్యూషన్ అనేది ఏదీ లేదు. ఇంకా మనకు మంచి హెల్తీ హెయిర్ కావాలనుకుంటే, ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఈ విధంగా మందారం ఆకులు, మందారం పువ్వులు, అలోవెరా జెల్ కానీ ఏదో ఒకటండి, అన్నీ కలిపైనా మిక్స్ చేసేసేయచ్చు కుంకుడుకాయ షాంపూలో. లేదు అంటే ఓన్లీ కుంకుడుకాయ మాత్రమే తీసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా మంచి సొల్యూషన్ చెప్పమంటారా? కుంకుడుకాయలో మనం హాట్ వాటరు యూజ్ చేస్తాం కదా, హాట్ వాటర్కి బదులుగా రైస్ వాటర్ ఉంటుంది కదా, మనం గంజి ఉంచుతాం కదా, ఆ వాటర్ను కలిపితే ఇంకా మంచి హెయిర్ రూట్స్కి వచ్చేసి మంచి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఆ విధంగానే ట్రై చేసేయచ్చు. ఎందుకంటే ప్రతి షాంపూస్ ఇప్పుడు రైస్ ఫ్లోర్ షాంపూ అని చెప్పేసి, ఆనియన్ షాంపూ అని చెప్పేసి ఇలా రకరకాలుగా వస్తున్నాయి కదా. అన్నీ మంచివే కాదనము, కానీ మనము ఒక అపోహ అనేది, టెన్షన్ అనేది మన మనసులో ఉన్నప్పుడు ఏది వాడినా పని చేయదంటాం కదా. ఆ విధంగా టెన్షన్ పెట్టుకొని వాడడం కంటే న్యాచురల్ వేలో కుంకుడుకాయ షాంపూను స్నానంకి యూజ్ చేయండి రెగ్యులర్గా. మంచి రిజల్ట్స్ అయితే కన్ఫామ్గా ఉంటాయి. ఇది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మన అమ్మమ్మల కాలం నుంచి మనం కూడా యూజ్ చేసే ఉంటాము చిన్నప్పుడు. ఇప్పుడు అంతా మనం టైం సేవింగ్ కోసం ఆలోచిస్తున్నాం. అంతేకాకుండా ఇంత రిస్కీ ప్రాసెస్ ఎందుకని చెప్పేసి ఆలోచించి
జస్ట్ షాంపూ ప్యాకెట్స్ తెచ్చుకోవడము, షాంపూ బాటిల్ తెచ్చుకోవడము, యూజ్ చేసేయడం అనేది చేస్తున్నాం. మీరేమంటారు? నిజమే కదా ఫ్రెండ్స్? కుంకుడుకాయలు చేసి పీల్ ఆఫ్ చేసుకొని నానబెట్టుకోవాలన్నా కూడా మనకు టైం ఉండని జనరేషన్ కదా ఇప్పుడు వచ్చేసి. సో అందరం ఈ విధంగానే ఆలోచిస్తున్నాం. కానీ మనం హెయిర్కు మంచి చేస్తుందంటే ఎందుకండి ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ టైం స్పెండ్ చేయడం వల్ల మంచి జరుగుతుంది అంటే. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా వీడియోని మాత్రం మ్యాక్సిమం లైక్ ఇచ్చేసేయండి, కామెంట్ చేసేసేయండి.